అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఆధునిక జీవనశైలిలో ఆహారం విషయంలో ఎదుర్కొంటున్న కొన్ని పెద్ద సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. అసలు మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని సాధారణ పొరపాట్లు ఏంటి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం రండి. చూడండి, ఈ ఒక్క ప్రశ్నలోనే మన చర్చ అంతా దాగి ఉంది. మన పనుల్ని సులభతరం చేయడానికి బోల్డన్ని సౌకర్యాలు వచ్చేశాయి కదా. కానీ చాలామందిని చూస్తే ఎందుకో నీరసంగా శక్తి లేకుండా కనిపిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుకున్న అస్సలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మనం ఎదుర్కొంటున్న మొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మన ఆహారంలోంచి పండ్లు, కూరగాయలు మెల్లగా మాయమైపోవడం. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం మన ఆరోగ్యం మీద ఎంత పెద్దగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది మన ఆరోగ్యానికి సంబంధించి ఒక బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. మన శరీరం ఒక మెషీన్ లాగా సరిగ్గా పని చెయ్యాలంటే దానికి ఫ్యూయల్ కావాలి కదా. ఆ ఫ్యూయలే ఈ పండ్లు, కూరగాయల నుంచి వచ్చే విటమిన్లు, మినరల్స్. ఇవి లేకపోతే మన ఆరోగ్యమనే బిల్డింగ్కి పునాదే లేనట్టు. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదూ. ఒకవైపు పండులు, కూరగాయలు రెగ్యులర్గా తీసుకుంటే వచ్చే బలం, ఆరోగ్యం. మరోవైపు వాటిని పట్టించుకోకపోతే వచ్చే నీరసం, జబ్బులు. సో మనం ఏ దారిలో వెళ్తున్నామో ఇక్కడే తెలిసిపోతుంది. సరే, ఇక రెండో ప్రమాదమేంటో చూద్దాం. ఇది మనందరికీ బాగా తెలిసిన సమస్యే, సమయంతో పరుగు. ఈ ఫాస్ట్ లైఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా పాడు చేస్తుందో చూద్దాం. ఈ మాట మనలో చాలామంది డైలీ లైఫ్కి అద్దం పడుతుంది కదా. ఆఫీస్ పని, ఇంటి పనులు, ఈ హడావిడిలో పడి మన ఆరోగ్యం సంగతే మర్చిపోతున్నాం. అసలు ఈ ప్రెషర్ మనల్ని ఒక ఎండింగ్ లేని సైకిల్లోకి ఎలా లాగుతుందో చూడండి. ఇదొక విషవలయం లాంటిది. బాగా గమనించండి. ఫస్ట్ పనిభారం పెరుగుతుంది. దానివల్ల మీల్ స్కిప్ చేస్తాం. అప్పుడు ఆకలికి ఫాస్ట్ ఫుడ్ వైపు వెళ్తాం. దాని ఫలితంగా ఏమొస్తుంది? నీరసం. చివరికి తీవ్రమైన పోషకాహార లోపంతో అనారోగ్యం. ఈ సైకిల్లో చిక్కుకోవడం చాలా ఈజీ. ఇక మూడో పొరపాటు, ఇది చాలామంది ఈజీగా పడిపోయే ఒక ట్రాప్. అదే ఫ్యాట్ డైట్స్. ఇవి చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, వెంటనే రిజల్ట్స్ వస్తాయనిపిస్తుంది. కానీ వాటి వెనుకున్న అసలు నిజమేంటి? చూడండి, చాలామంది ఈ ఫ్యాట్ డైట్స్ వలలో ఎందుకు పడతారంటే కారణం ఒక్కటే, ఫాస్ట్గా పెద్దగా కష్టపడకుండా బరువు తగ్గిపోవాలనే బలమైన ఆశ. కానీ ఈ ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మనం కట్టే వెల చాలా చాలా పెద్దది. త్వరగా బరువు తగ్గాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం లాంగ్ టర్మ్ హెల్త్ని పాడు చేసుకోకూడదు కదా. ఈ డైట్స్ టెంపరరీగా బరువు తగ్గిస్తాయేమో గాని మన బాడీకి చాలా అవసరమైన న్యూట్రియంట్స్ అందకుండా చేస్తాయి. దీనివల్ల మనం ఇంకా వీక్ అయిపోతాం. ఇది ఖచ్చితంగా ఒక వార్నింగ్ లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాట్ డైట్ అంటే ఇదే. ఇదొక హెల్దీ వే కాదు, జస్ట్ ఒక షార్ట్కట్. కానీ గుర్తుంచుకోండి, ఈ షార్ట్కట్ మనల్ని చివరికి అనారోగ్యం వైపే తీసుకెళ్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చూశాం కదా. మరి దీనికి అసలైన సొల్యూషన్ ఏంటి, ఆరోగ్యానికి కీ పాయింట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పటిదాకా మాట్లాడిన అన్ని సమస్యలకి సమాధానం ఒక్కటే, బ్యాలెన్స్. అంటే సమతుల్యత. కేవలం ఫుడ్ మీదో లేదా కేవలం ఎక్సర్సైజ్ మీదో కాన్సంట్రేట్ చేయడం కాదు, ఈ రెండింటినీ కరెక్ట్ ప్రపోర్షన్లో కలపడమే కంప్లీట్ హెల్త్కి అసలైన సీక్రెట్. ఈ టాపిక్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ తీసుకునే ప్రతి చిన్న డిసిషన్, అంటే మనం తినే ప్రతి ముద్ద, మనం వేసే ప్రతి అడుగు మన ఫ్యూచర్ హెల్త్ని డిసైడ్ చేస్తాయి. మరి మన చాయిసెస్ ఆ ఆరోగ్యానికి ఒక బలమైన ఫౌండేషన్ వేస్తున్నాయా, లేక ఉన్న ఫౌండేషన్నే వీక్ చేస్తున్నాయా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి.